హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం మంచి సోఫా కమ్ బెడ్ చూడబోతున్నాము ఈ వీడియోలో. అంటే ఒక్కటే కాదండి, మీకు 4-5 మోడల్స్ చూపిస్తాను. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చూపించే ఈ సోఫా కమ్ బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ నేను ఇదే చూశాను. ఇది నేను మంచిర్యాలలోని ప్రశాంత్ ఫర్నిచర్ షాప్లో చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఆల్రెడీ సోఫా ఉండే, అయితే ప్లేస్ సరిపోవట్లేదు. పడుకున్నప్పుడు మళ్ళీ నేను సింగిల్ సోఫాని అంటే సింగిల్ బెడ్ని నేను ముందు రూమ్లోకి తీసుకొచ్చి పడుకుంటున్నాను. సోఫా కమ్ బెడ్ సరిపోవట్లేదు, అంటే మాకున్న సోఫా సరిపోవట్లేదు. సోఫా కమ్ బెడ్ ఉంటే కనుక నైట్ టైం అంతా మనం బెడ్ లాగా యూజ్ చేయొచ్చు, డే టైం అంతా కూడా సోఫా లాగా యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్న సోఫాను అమ్మేశాను. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. ఇంకా సోఫా కమ్ బెడ్ చూశాను, తీసుకోలేదన్నమాట. నేను ఏదైనా అంతేనండి, పెద్ద పెద్ద పెట్టేటివి, పెద్ద పెద్ద ఆలోచనలు తీసుకోవడం మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకుంటాను. అలానే ఈ చిన్న చిన్న వాటికి ఒక్కటి ఎన్నో ఏదో సాధించినట్టుగా, ఏదో పరిశోధనలు చేసినట్టుగా ఆలోచిస్తుంటాను. నేనే ఇలా ఉంటానో, నాలాగా ఎవరైనా ఉంటారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ చూసిన నాకు మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, సోఫా కమ్ బెడ్. అది మనకి 25 అరౌండ్ అలా చెప్పారు, ఇంకా తగ్గిస్తా అన్నారు. సో చూడాలి. నేను అది తీసుకోవాలనుకున్నాను, కానీ అందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి స్టోరేజ్ ఉంటుంది కదండి, స్టోరేజ్ రాలేదు. మిగతాదంతా రాయల్ ఫినిషింగ్ లాగా ఉందండి, మంచి కంఫర్ట్గా ఉంది. ఎలా అంటే మనకి ఒక లైక్ సినిమా థియేటర్లో మంచి కుషన్ ఉంటాయి కదండి, రిక్లైనింగ్ లాగా, ఆ సోఫా లాగా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు తెలిసిన అంకుల్ ఇది సజెస్ట్ చేశారనమాట. ఇదేమో మనకి స్టోరేజ్ వచ్చింది. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరేజ్ వచ్చింది. కొంచెం లుక్ అయితే నాకు అంతగా నచ్చలేదు, ఏదో హాస్టల్లో బెడ్స్ లాగా అనిపించింది. ఇది కూడా మనకి సేమ్ ఈక్వల్ ప్రైస్ లాగా వస్తుంది, కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాపీగా ఇద్దరు పడుకోవచ్చు, దాంట్లో కూడా పడుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ స్టోరేజ్ వచ్చిందనమాట. ఇది కూడా మొత్తం నీమ్ వుడ్ ఉంటుంది కదండి, వేప చెట్టు కర్ర ఉంటుంది కదా, దాంతో తయారు చేశారనమాట. సో మనకి స్టోరేజ్ వచ్చింది, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. కాకపోతే నాకు అది ఉన్నంత లుక్గా ఇది ఎందుకో అనిపించట్లేదు, అందుకనే ఆగిపోయాను. నాకు తీసుకోవాలని అనిపిస్తుంది, ఒకవైపు ఆగాలని అనిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. రెండు కూడా సేమ్ ప్రైస్ ఉన్నాయండి, ఈక్వల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇది కొంచెం ఎక్స్ట్రా లార్జ్ మోడల్ అనమాట. దీనికి 1 lakh అలా ఉంటుందని చెప్పారు. రెండు కూడా మనకి సోఫా కమ్ బెడ్ లాగా, అంటే ఈ చైర్స్ ఇవన్నీ కూడా సోఫా కమ్ బెడ్ లాగా యూజ్ చేయొచ్చు. మంచిగా ఒక ఫ్యామిలీ మొత్తం అందులోనే పడుకోవచ్చు అనమాట. ఇది మనకి 50 above 1 lakh, నియర్ టు 1 lakh అని చెప్పినట్టు గుర్తండి. మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా, కానీ నేను ఫస్ట్ చూసిందే అక్కడ కూర్చున్నాను. ఇవన్నీ ఏంటి, నేను వీడియోస్ మాత్రమే చూశాను. నేను ఫస్ట్ చూపించిన సోఫా కమ్ బెడ్ అయితే కనుక దాని మీద కూర్చున్నాను, అది ఐ ఫీల్ ఇట్ అనమాట. నేను అది కొంచెం ఫీల్ అయ్యాను, అంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. లగ్జరియస్గా అనిపించింది. బట్ మనకి లుక్ వైజే కాదు కదా, మనకు ఫ్యూచర్లో కూడా అవసరం ఉండాలి, కాబట్టి నేను అది తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళంతా కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నారు, ఇందులో స్టోరేజ్ ఉంది కాబట్టి ఇదే తీసుకుందాం అన్నట్టు చెప్తున్నారు. నేను ఏదైనా అంతేనండి. ఈ మధ్యకాలంలో నేను ఇంకో పిచ్చి పని కూడా చేశాను, చెప్పాను కదా, మనకు ఆత్రాలు ఎక్కువ అనమాట. నా సిచ్యువేషన్స్ కూడా నా కర్మకాలి అలానే వస్తుంటాయి. పెద్దవి డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ టైం ఎలా ఉంటుందంటే, నా దరిద్రం కొద్దీ నన్ను ఆలోచించుకోవడానికి టైం కూడా ఇవ్వకుండా చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఏదో తప్పటడుగు లేస్తాను, తర్వాత బాధపడతాను. బట్ ఇంకా ఓవరాల్గా మనకి అవి తీసుకుని అవి చేస్తేనే కదా తెలిసేది. నాకు ఆ టైంలో అసలు మైండ్ పనిచేయదండి. నా చుట్టూ కొంచెం సఫిషియెంట్గా ఉంటుంది, ఏదో అసలు తీసుకోవాలి చేయాలి అనే ఒక ఈ రకంగా ఉంటుంది. డెసిషన్స్ కూడా నేను చాలా తొందరగా తీసుకుంటాను. వాటి వల్ల చాలా చాలా సార్లు నష్టపోయాను. సర్లేండి, ఇప్పుడు మీకు సోఫా కమ్ బెడ్ చూపిస్తే ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నారా, అన్నీ కూడా ఇలా ఉంటాయని చెప్తున్నానండి. ఈ సోఫా కమ్ బెడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అయితే మనకి బడ్జెట్ అంత లేదమ్మా, మనము అంత బడ్జెట్ పెట్టలేము. నేను ఓన్లీ 3 seater ఉండాలి, సోఫా కమ్ బెడ్ లాగా యూజ్ అవ్వాలి. నాకు డే మొత్తం మనం కూర్చునే విధంగా ఉండాలి, నైట్ అయితే దాన్నే మనం
మనము బెడ్ లాగా అరేంజ్ చేసుకోవాలి. సో దానికోసమే నేను చూస్తున్నాను, అన్నీ వెతికాను. నేను ఆన్లైన్లో వెతికాను. నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ విషయంలో ఆన్లైన్లో దొరికిన ప్రైస్కే నాకు మా సిటీలో, మా మంచిర్యాల సిటీలో దొరుకుతున్నాయి. సో నేను ఆలోచించి తొందరలోనే ఈ సోఫా కమ్ బెడ్ తీసుకుంటాను. ఇది నాకు పర్టికులర్గా ఈ టైంలో నీడ్ అని అయితే కాదు, కాకపోతే ముందు రూమ్లో బెడ్ వేసాను అనమాట. అది చూడటానికి కొంచెం అన్కంఫర్ట్గా ఉంది, కాకపోతే తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నాను. ఇది కూడా మరో సోఫా కమ్ బెడ్ అండి, ఇలా ఉంది. ఇందులో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. అయితే మనము ఇది ఏంటంటే 3 సీటర్ 4 సీటర్, ఇప్పుడు దీన్ని లాంజ్ లాగా యూజ్ చేయొచ్చు, సోఫా కమ్ బెడ్ లాగా యూజ్ చేయొచ్చు. వీటిని బట్టి ప్రైస్ ఉంటుంది. నేను 20 కంటే ఎక్కువ పెట్టలేను, 22 మ్యాక్స్ అంతే అనమాట. నా బడ్జెట్లో చూస్తున్నాను. ప్రతి ఒక్కటి వాళ్ళైతే షేర్ చేసుకున్నారు నాకు. మీకు ఏదైనా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, అదేవిధంగా నేను ఏది తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ ఇది బాగా నచ్చింది, కానీ నిజంగా చెప్తున్నట్టు మనం అన్నీ ఆలోచించి తీసుకోవాలి కాబట్టి ముందులో స్టోరేజ్ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ చూపించేవన్నిట్లోనూ స్టోరేజ్ ఉంది కాబట్టి దీనికి ఫిక్స్ అవుదామని నేను కూడా అనుకుంటున్నాను. ఇవైతే రిక్లైనర్ అండి, వాళ్ళన్నీ కూడా మనకి చాలా బాగా చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీరు అడిగితే కనుక వాళ్ళని డీటెయిల్స్ అడిగి మీకు ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటాను. వీడియోస్ చేయడం లేదు, చెప్తున్నాను కదండి. మీకు ఎప్పుడైనా అంటే నేను పర్సనల్ది కూడా షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే సంవత్సరంలో ఒక టైం ఉంటుందండి మనకు, అది డిప్రెషన్ టైము, మనకు అస్సలు కలిసి రాని టైం ఉంటుంది. అలా ఏమైనా ఉందా మీరు కామెంట్ చేయండి. నాకైతే ఈ జూన్ జూలై నుంచి స్టార్ట్ అయ్యి మనకి వినాయక చవితి అయిపోయేంత వరకు ఇలానే ఉంటుంది. వినాయక చవితి అయిపోయాక నా టైం కొంచెం బాగుంటుందని అనిపిస్తుంది. ప్రతిసారి ఇంతే. నాకు ఈసారి అయితే కొంచెం ముందుగానే మొదలైనట్టు ఉందండి. అస్సలు టైం కలిసి రావట్లేదు. నేను ఎందుకో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. టైం అస్సలు బాగుండట్లేదు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అస్సలు బాగాలేవు. బట్ ఐ విల్ డెఫినెట్లీ ఓవర్కమ్. నేను ఖచ్చితంగా ఓవర్కమ్ చేసేసి బయటికి వచ్చేస్తాను. ఎందుకంటే ఇవేం నాకు కొత్త కాదు, ఇలాంటివి బొచ్చడు చూసిన అనమాట. అందుకని బయటికి వచ్చేస్తాను. ఇవన్నీ ఏం చేయలేవండి, జుజుబీ మనకి. సో ఈ సోఫా కమ్ బెడ్స్ అయితే మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.